ఇప్పుడు మీ పాత్ర ఏంటి అంటే బోనాల్లో పోతరాజు. సో పోతరాజులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అంటే అన్న నేను చూసాను ఈ లాస్ట్ ఇయర్ కూడా చూసాను, చాలా మంది డ్రింక్ చేసేసి ఉంటున్నారు. డ్రింక్ చేసేసి పోతరాజుల వేషం వేసేసుకొని జనాల మీద కొట్టడానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళు అసలు కొట్టేస్తారు, వాళ్ళు మనం ఏం అనలేము. పోతరాజు అంటే భావిస్తారు, దేవుడిలా భావిస్తారు, మొక్కుతారు కాబట్టి. మరి ఇప్పుడు మీరు కూడా అలానే ఏమన్నా డ్రింక్ చేయడం అట్లా? నేను పోతరాజంలో ఉన్నప్పుడు ఒక అట్టిపండు ఒక గ్లాస్ పాలు ఇంట్లో తీసుకొని నేను పోతరాజం వేసి మళ్ళీ పోతరాజం నైట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నా పోతరాజు సామాన్ని మొత్తం తీసి మళ్ళా పూజ తీసి భద్రంగా ఒక బ్యాగులో పెట్టి అక్కడ పూజ చేయడం, దాని తర్వాత స్నానం చేసుకోవడం. అప్పుడు నేను పోతరాజం తర్వాత ఒక అట్టిపండు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఖజూర పండు కానీ ఒక పొద్దు ఇడవడం, అప్పుడు నేను మద్యం సేవించడం లాంటివి చేస్తాను. కానీ పోతరాజంలో మద్యం సేవించడం లాంటిది నేను ఇప్పుడు దాకా చేయలేదు, చెయ్యను గిట్ట. ఎందుకంటే పెద్దలు పూర్వీకుల కాలంలో పోతరాజులు తాగుతూనే వాళ్ళకి శక్తి అనేది ఉంటుండే, ఓపిక వాళ్ళ చేసే విన్యాసం కానీ ఉంటుండే. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక కూటర్ తాగంగానే ఒక 90 తాగానే బయట పడిపోవడం, అక్కడ అరుగుల దగ్గర పండుకోవడము, పోతరాజు వాల్యూ తీసేయడము, అలాంటి సన్నివేశాలు చాలా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అలాంటి పోతరాజులకు మీరు ఏం చెప్తారు? కరెక్ట్గా గుర్తించి కష్టపడే పోతరాజులకు వాల్యూ తగ్గిపోయింది. అలాంటి పోతరాజుల వల్ల పోతరాజం వాల్యూ పోతుంది. మీరు ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఫీల్డ్లో అంటే తాత ముత్తాతల పోతరాజం వేస్తున్నారు. నేను తాత ముత్తాతలను చూడడానికి వెళ్తుండే. నాకు అమ్మవారు నేను చిన్నగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలప్పుడు అమ్మవారు కాళికామాత పూనడం జరిగింది. దాని తర్వాత నేను పోతరాజము ఇంట్రెస్ట్, ఆ తాతలను చూడడము, నేను చేయాలని చెప్పేసి నేను గిట్ట వేయాలి గెటప్ అని చెప్పేసి నాకు ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్లో నా డ్రీమ్ అనేది పోతరాజం వేయాలి, నేను మంచి పేరు సంపాదించాలి, పోతరాజు అంటే ఇట్లుండాలి, నిష్ఠ నియమాలతో అమ్మవారికి ఒక సేవకులకు ఒక భక్తులు లేక ఆమె దగ్గర ఒక దీపం లేక వెలిగిపోవాలి తప్ప దానికి ఆపోజిట్గా వెళ్ళొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మొక్కి చేసి ఈ స్టేజ్కి రావడం కారణం, నేను నమ్మిన ఆ తల్లి నన్ను ఎప్పుడు అన్యాయం చేయలేదు. నేను నమ్ముకున్న ఆ పోతరాజు గిట్టే నన్ను వెనక స్టెప్ ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు కానీ ముందు స్టెప్కి తీసుకెళ్ళి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు నన్ను.